రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు చేయెత్తి నేను ఉచితంగా వైద్యం అందిస్తానంటున్నాడు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. రెండెకరాలతో మొదలు పెట్టారు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో, దుబాయ్, మలేషియా, సింగపూర్లలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. కాకినాడ, కృష్ణపట్నం లాంటి పోర్ట్లను తన అనుకూలస్తుకు రాసిచ్చేశారు చంద్రబాబు గారు. లక్షల కోట్లు విలువ చేసే భూమిని 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు గారు తన బెనామీలకు కట్టించేశాడు. చంద్రబాబు గారి మీద ఎన్నో ఆరోపణలున్నాయి. అన్ని పక్కన పెట్టి ఒక్క ఐఎన్జీ కేసు తీసుకున్న హైదరాబాద్ నడి బొడ్డున 850 ఎకరాలను ఆ రోజుల్లోనే 2500 కోట్లు విలువ చేసే భూమిని ఐఎన్జీ అనే బోగస్ సంస్థకి, తన బెనామీ సంస్థకి ఏర్పాటైన ఒక రోజులోనే ఏకంగా 2500 కోట్లు విలువ చేసే భూమిని 4 కోట్లకి రాసిచ్చేశాడు చంద్రబాబు గారు. ఆ పని చేసినందుకు నిజాయితీగా ఒక్క రోజు చంద్రబాబు గారి మీద విచారణ జరిగినా ఈ పాటికి ఎప్పుడో జైల్లో ఉండేవాడు చంద్రబాబు గారు. కమ్యూనిస్టు వాళ్ళు చంద్రబాబు జమానా, అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. ఎన్టీఆర్ గారైతే చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడు లేనే లేడని ఎన్టీఆర్ గారు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గారు అన్నారు, చంద్రబాబుకు మించిన అవినీతి పరుడు ఈ ప్రపంచంలో నేనని ఎన్టీఆర్ గారు వ్యాఖ్యానించారు. అస్సలు సిస్సలైన అవినీతి పరుడు చంద్రబాబు గారైతే నిస్సిగ్గుగా నిన్న ఢిల్లీకి వెళ్లి అవినీతి గురించి లెక్చర్ ఇచ్చి వచ్చాడట చంద్రబాబు గారు. ఇతరులను విమర్శించే ముందు చంద్రబాబు గారికి తన అవినీతి చరిత్ర గుర్తొచ్చినా నాకు సిగ్గేంటి అన్నట్లు చంద్రబాబు గారు ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఒకవైపేమో తన మీద విచారణలు, కేసులు జరగకుండా ఉండడానికి చీకట్లోనే చిదంబరం గారిని కలుస్తారు, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, ఇంకొక వైపేమో అవినీతి మీద పోరాటం అంటున్న ఈ చంద్రబాబు గారిని ఏమనుకోవాలి? ధర్మ పోరాటం అంటూ అవినీతి పోరాటం అంటున్న ఈ చంద్రబాబు గారిని చూస్తే దయ్యాలు, వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అలా ఉంది. చంద్రబాబు గారి తీరు ఇలా ఉంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇంకొకలాగా ఉంది. ఆ రోజు 26 జియోల కేసులో కోర్టు నోటీసు ఇచ్చినప్పుడు జగనన్న 52వ రెస్పాండెంట్ అయినా ఈ కాంగ్రెస్ మంత్రులు, అధికారులు 1 నుంచి 15 రెస్పాండెంట్లు అయినప్పటికీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అసలు రెస్పాండే కాలేదు. ఈ రోజు వాళ్ళ మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే అసలు జియోలలో అక్రమమే జరగలేదు, క్విడ్ ప్రోకో జరగలేదు, ఏ అవినీతి జరగలేదు, నిబంధనల ప్రకారమే అర్హులైన వారికే భూమిని ఇవ్వడం జరిగింది అని ఈ రోజు ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు మంత్రులు. ఇదే సమాధానము
26 జియోల కేసు మీద ఏ అక్రమము లేదు అని ఆ రోజే సమాధానం చెప్పుంటే అసలు ఈ కేసు నిలబడేదే కాదు. కానీ ఆ రోజేమో ఎలాగైనా జగనన్నని ఇరికించాలి అనుకున్నారు. ఆ రోజేమో జగనన్నని ఎలాగైనా అడ్డు తొలగించాలి అనుకున్నారు. ఈ రోజేమో వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషి అని చేర్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న ఈ మంత్రులు, ఈ కాంగ్రెస్ నాయకులంతా చోద్యం చూశారు. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు మీద కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపిస్తుంటే వీళ్ళందరూ వేడుక చూశారు, చప్పట్లు కొట్టారు. ఈ రోజేమో వాళ్ళు తవ్విన గోతిలో వాళ్లే పడుతుంటే జియోలన్నీ సక్రమమే, రాజశేఖర్ రెడ్డి గారి ఒత్తిడేమీ లేదు, రాజశేఖర్ రెడ్డి గారు సంతకాలు పెట్టమంటే మేము సంతకాలు పెట్టలేదు, ఇదంతా కేబినెట్ సమిష్టి నిర్ణయం అని ఈ రోజు ఒప్పుకుంటున్నారు. నిన్న ధర్మన్న గారు, సవితమ్మ గారు వచ్చి మమ్మల్ని కలంకిత మంత్రులు అని, అవినీతి మంత్రులు అంటున్నారు. మాకు చాలా బాధగా ఉంది. నేరం నిరూపణ కాకుండానే మమ్మల్ని అవినీతి మంత్రులు అనడము సబబు కాదు అని అన్నారు. మరి జగనన్న దోషి అని, జగనన్న నేరం చేశాడని ఇంతవరకు ఏ కోర్టు చెప్పింది అని ప్రశ్నిస్తున్నాం. మరి జగనన్న దోషి అని ఏ కోర్టు చెప్పకుండానే సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని, ఆయనకు 14 ఏళ్లు శిక్ష పడుతుంది అని ఈ ముఖ్యమంత్రి